మనలో చాలా మంది ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటారు. కానీ ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ఈ రోజు మన ఈ వీడియోలో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. అవసరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అవసరమైన ఆహారం శరీరానికి కావాల్సిన సరైన పోషకాలను కల్పించే ఆహారం. మన శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రత, జీవన శక్తి, కండరాలు, ఎముకలు, జీర్ణ వ్యవస్థ మరియు మానసిక ఆరోగ్యం అన్ని సరైన ఆహారంతోనే సాధ్యమవుతాయి. అవసరమైన ఆహారాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ఇవి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో నిండినవి. రోజు కనీసం 5 రకాల ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ ఆహారం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, శరీరంలోని రక్త ప్రసరణను శక్తివంతం చేయడానికి సహాయపడుతుంది. శరీరంలోని కండరాలు, కణజాలం అభివృద్ధి ప్రోటీన్ చాలా ముఖ్యం. ప్రోటీన్ రిచ్ ఆహారాలు మాంసం, పప్పు ఇవి కండరాల పెరుగుదలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కార్బోహైడ్రేట్ మన శరీరానికి శక్తిని ఇవ్వడం కోసం కార్బోహైడ్రేట్స్ అవసరం. ధాన్యాలు, అన్నం, గోధుమలు, మైసూరు వంటి ఆహారాలు శక్తిని పునరుద్ధరించడంలో ముఖ్యంగా ఉంటాయి. కొంతమేర కొవ్వు కూడా శరీరానికి అవసరం. అయితే ఇది ఆరోగ్యమైన కొవ్వులు కావాలి. ఉదాహరణకు ఒలివ్ ఆయిల్, అవకాడో. శరీరంలో నీటి శాతం 60 నుంచి 70% ఉంటుంది. నీరు మన శరీరంలో అన్ని జీవక్రియలను నిర్వహించేందుకు ప్రతిరోజు 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగడం మంచిది. పూర్తిగా అవసరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మీరు జీర్ణక్రియ సక్రమంగా నిర్వహించవచ్చు, శరీరంలో శక్తి స్థాయిలు మెరుగవుతాయి, అకాల వృద్ధాప్యాన్ని, జబ్బులను నివారించవచ్చు, అంగవైకల్యం లేదా ఎముకల సమస్యలు వంటి అనారోగ్యాలు నివారించడానికి ఆహారం చాలా అవసరం. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. మన శరీరానికి ఎక్సర్సైజ్ చేయడం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రధానమైనది. రోజు 20 నుండి 30 నిమిషాల చొప్పున సాధారణ ఎక్సర్సైజులు చేయడం చాలా అవసరం. ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది, గుండెకు ఆరోగ్యం అందిస్తుంది. వయోపరిమితి, బరువు, జీర్ణ వ్యవస్థ, కండరాలు, మనసు ప్రతి అంశం సక్రమంగా పనిచేస్తాయి. ఉదాహరణకి నడక, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్కిప్పింగ్ వంటి సులభమైన వ్యాయామాలు చేయాలి. మన శరీరానికి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఉదయం వ్యాయామం చేయడం ఉదయపు శక్తిని పెంచుతుంది. మీరు ఉత్సాహంగా ఉంటారు. ఈ వ్యాయామాలు కండరాలను, ఎముకలను పటిష్టం చేస్తాయి. శరీరంలోని కొవ్వు కరిగించేందుకు సహాయపడతాయి. వీటితో పాటు వ్యాయామం మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, అశాంతి, మానసిక అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గించేందుకు వ్యాయామం చేయడం అనేది సహాయపడుతుంది. మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన శరీరంలో ఎండోర్ఫిన్స్ అనే సంతోష హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి, ఆందోళనను తగ్గిస్తాయి, బాధను తగ్గిస్తాయి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. సాధారణంగా ఎక్సర్సైజ్ ను 20 నుండి 30 నిమిషాలు లేదా 45 నిమిషాలు చేయడం ఆరోగ్యంగా జీవించడానికి చాలా ముఖ్యమైనది. మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శరీర ఆరోగ్యం కాకుండా మనసు కూడా చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం బాగుండి శరీర ఆరోగ్యం బాగా ఉండకపోతే దానికి ప్రయోజనం ఉండదు. మనసులో అనేక భావోద్వేగాలు, ఒత్తిడి, శోకం, కష్టం ఉంటే అది శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే మానసిక ఆరోగ్యం శరీర ఆరోగ్యంతో సమానమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఒత్తిడి తగ్గించడానికి మెడిటేషన్ ఒక మంచి మార్గం. ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్ చేయడం శాంతి మరియు ఫోకస్ ని పెంచుతుంది. అలాగే నిద్ర కూడా ముఖ్యం. సరైన నిద్ర 7 నుండి 8 గంటలు ప్రతిరోజు తీసుకోవడం చాలా అవసరం. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా మన శరీరాన్ని పటిష్టంగా ఉంచగలుగుతాం. మనం ఎప్పుడూ హాయిగా, ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక ఆరోగ్యం కోసం మంచి ఫ్రెండ్స్ తో మాట్లాడడం, హాబీస్, సినిమాలు, సంగీతం లేదా ఆటలు కూడా మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇక ఈ రోజుల్లో మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. భోజనం చేసినప్పుడు ఆలస్యం చేయకూడదు. భోజనం సమయానికి చేయడం ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంది. మీరు రోజంతా తినే ఆహారం జీర్ణ వ్యవస్థకి సహాయపడే విధంగా సమయానికి భోజనం చేయడం ముఖ్యం. సమయానికి భోజనం చేయడం ద్వారా మీ శరీరం పాజిటివ్ గా పనిచేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేయించవచ్చు. విడి భోజనాలు, ఆలస్యం వల్ల జీర్ణ వ్యవస్థపై నష్టం కలుగుతుంది. శరీరం అవసరమైన సమయానికి ఆహారం పొందితే మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.